హలో, అరే ఇగో వాట్సాప్లో ఒక పోస్టర్ పంపిస్తున్నా, అర్జెంటుగా దాన్ని అన్ని గ్రూపుల్లో పెట్టేసేయండి. నీ స్టేటస్ పెట్టు, ఇన్స్టాలో పెట్టు, మీమ్ పేజీలలో పెట్టి మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయి. దాని కింద కాంటాక్ట్ నెంబర్ నాది పెట్టు, సరేనా? మొత్తం వైరల్ అయిపోవాలి చూడు దెబ్బకు. ఓకే రైట్. ఓ ఏం పోస్టర్ అది, ఎందుకు వైరల్ చేయాలి? వధువు కావాలను పోస్టర్. నీకా? నాకా అని దీర్ఘం తీస్తావేంది దయ్యం కండ్ల దానా? ఏం నాకైతే తప్ప? నీ ముఖానికి పిల్లని ఎవరిస్తారని? సరే గాని వార్త తెచ్చినావు చెప్పు. సంబంధం దొరికేదాకా వార్త గీర్త జాంతానై వార్త అని. పిచ్చా నీకేమన్నా? అనంగానే దొరికేతందుకు సమోసా అనుకుంటున్నావా? సంబంధం అయినా సరే అసలు వేరేటోళ్ళు దొరకబట్టక ముందే నేను దొరకబట్టాలి, అప్పుడే బహుమతి వస్తుంది. బహుమత? బహుమతి కాదు, శ్రీమతి. శ్రీమతి ఓ బహుమతి సినిమా బాగుంటది కదా. కథలు వడకు. సంబంధం ఏంది, బహుమతి ఏంది చెప్తావా లేదా ఇప్పుడు? అంటే ఒక అన్న పెళ్లి సంబంధం చూస్తే బహుమతి ఇస్తాడట, అందుకని పని ముంగట వేసుకున్నా. ఎవరైనా ఉన్నట్లే అజిత్ కుమార్ అని ఒక అన్న, ఆయనకు సంబంధం చూస్తే బహుమతి ఇస్తాడట. ఒక పని చేస్తా, నీకు కూడా పోస్టర్ వాట్సాప్లో పంపిస్తా, పోస్ట్ చెయ్యి. ఒకవేళ నీ తరపు నుంచి ఎవరైనా ఓకే అయింది అనుకో, చిరుసగం పంచుకుందాం బహుమతి. అజిత్ కుమారా? కుంపదీసి కేరళం కన్నూరు జిల్లా చెరుపంజలుండే కేకే అజిత్ కుమార్ గురించా నువ్వు చెప్పేది? ఓ నీకు కూడా తెలుసా ఆయన గురించి? ఒరే, ఆయన ఇప్పటికే 10 గల మ్యాట్రిమోనీ కంపెనీల మీద కేసులు పెట్టిండు, తెలుసా నీకు అసలు? కేసా? ఎందుకు? రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంటున్నారు గానీ సంబంధాలు చూపిస్తలేరు, అంతా ఫ్రాడ్ చేస్తున్నారని కేసులు పెట్టిండట. అవునా? ఈ మెంబర్షిప్లు చేయంగా 2 లక్షల దాకా ఖర్చయి అటు పైసలు పోయినాయి, ఇటు మానసిక ప్రశాంతత లేకుంటైందని కేసు పెడితే ఒక కంపెనీ నుంచి పరిహారం కూడా ఇప్పించింది కోర్టు. ఇక అప్పటి నుంచి ఏడ పైసలు కట్టకుండా చక్కగా ఆయననే గోడలకు తంబాలకు పోస్టర్లు అతికిచ్చుడు పెట్టిండట. ఆయన భయపడేది ఉన్నది, నేనేం ఆయన దగ్గర పైసలు తీసుకుంటలేను కదా, జస్ట్ సంబంధం సెట్ చేస్తాం, ఆయన ఇచ్చే బహుమతి తీసుకుంటాం అంతే. అసలు ఆయన గురించి ఏం తెలుసు నీకు? నాకెందుకు తెలియదు. ఆయన పేరు అజిత్ కుమారు, వయసు 43 ఏండ్లు. ఆయన చేసే పని అసిస్టెంట్ ప్రొఫెసరు, ఉండేది కేరళంలో. ఈ నడుమనే పాపం వాళ్ళ నాయన జీవిడిచిండు కాబట్టి ఆయనను వాళ్ళ అమ్మను మంచిగా చూసుకునే ఇల్లాల కోసం ఎతుకుతున్నాడు. చాలా ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా? అసలు ఇంతకు ఆయన బహుమతి ఎంత ఇస్తాడట తెలుసా? తెలియదు, కాకుంటే ఇన్నేళ్ల సంధి జరగని పెళ్లిని మనం జరిపిస్తాం కాబట్టి గట్టిగానే ఇస్తాడు అనుకుంటాను నేనైతే. నీ బొందరా, నీ బొంద, తలా లేదు తోకా లేదు, తగుదునమ్మా అని బయలుదేరిండు. నడే ఇక్కడ నుంచి. అక్కడెక్కడో ఉన్నాయనకు సంబంధం చూస్తాడట ఈయనే. నీకేది చెప్పద్దు అసలు, ఉత్తగా వచ్చి అందరూ అంతా జడగొడతావు. వార్తరా ఎప్పుడు ఏదో ఒకటి ముంగటేసుకొని వార్త ఎగ్గొట్టుడే ఈయన పని అయిపోయింది. మళ్ళా రాడా? అప్పుడు చెప్తా ఈయన సంగతి. మరిగా ఆ అజిత్ కుమార్ కు ఆయనను వాళ్ళ అమ్మను మంచిగా చూసుకునే పిల్ల దొరకాలనైతే కోరుకుందాం.